ప్రజల అభిప్రాయాల మేరకు మైనింగ్ కు అనుమతులు ఇచ్చేందుకు ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు గ్రామంలో గంగోటి నాగేశ్వరరావుకు చెందిన మైనింగ్ అనుమతుల విషయమై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ అభిప్రాయ సేకరణలో గంగోటి నాగేశ్వరరావు ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంటారని, మొదటి నుండి సంపాదన కంటే సేవాగుణం కలిగిన వారని, ఎంతో మందికి సేవాగుణంతో ఆదుకుంటున్నారని గ్రామస్తులు గ్రామ సభలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ మైనింగ్ సందర్భంగా అధినేత గంగోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆడియో వీడియో కూడా పంపించడం జరుగుతుంది. మీకు కూడా ఒక కాపీ ప్రతి పంచాయతీ కూడా వస్తుంది. మీరు రేపు ఏదైనా ఆయన ఇచ్చిన ఇన్సూరెన్స్లో ఏదైనా మీరు లేట్ అయినా మీరు వెళ్ళి అడగడానికి కూడా ఉంటుంది. అంతవరకు మీకు అవకాశం ఇవ్వరనుకుంటా దీన్ని బట్టి. సో ఇంతటితో ఈ ప్రజాభిప్రాయ సేకరణను ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ ఎంతో అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ చుట్టుపక్కల గ్రామస్తులు నమస్కారం. మాది తెరవపాడు పక్క గ్రామం అయిన ఊరుకూరు గ్రామం. నేను ఆ ఊరు మాజీ సర్పంచ్ని. ఇక్కడ పర్యావరణ అనుమతులు కోసం వచ్చిన మన జాయింట్ కలెక్టర్ గారికి మరియు నా పేరు దశరథరామయ్య, అధికారిగా జాయింట్ కలెక్టర్ గారికి మరియు పర్యావరణ అనుమతులు ప్రసాదించే చాలా మందికి ఉపాధి కల్పిస్తారని సార్కి మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, అధికారుల గారికి, పోలీస్ శాఖకి అందరికీ నమస్కరించుకుంటూ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పని చేసుకుంటూ ఉండేటువంటి కార్మిక బిడ్డలు హై స్కూల్ ఉంటే స్కూల్ ఎత్తేసే పరిస్థితిలో ఉంది. రేపు ఆగస్టు కల్లా 2 టీచర్లు రిటైర్డ్ అయిపోతున్నారు. ఆ రిటైర్డ్ అయిపోయినటువంటి టీచర్లు పోతే మళ్ళీ టీచర్లు నేర్పించాలా అది కమిషనర్ గారితో కూడా మాట్లాడాము. ఆ స్కూల్ని ఇబ్బంది లేకుండా వాలంటీర్ ద్వారా నడుపుకుంటా ఉన్నాం. మేము ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరో ఒక సహాయంతో వాలంటీర్లకి శాలరీ ఇస్తూ స్కూల్ నడుపుకుంటూ ఆ విధంగా మేము అలసాటు పడతా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ పోకుండా నిలపాలని మా పేద బిడ్డలకు అందరికీ చేదోడు ఓదోడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మంచి మనసుతో మాకు ఉపయోగపడాలని ఆశిస్తూ ఉన్నాము. మా బిడ్డలు దిక్కులేని వాళ్ళుగా ఏదో పదాలు కాకుండా స్కూల్ నడవాలని చిన్న చిన్న గ్రామాల్లో కూడా స్కూళ్ళు ఉన్నాయి. మా గ్రామంలో 1000-1200 కుటుంబాలు ఉన్నట్టు పంచాయతీలో హై స్కూల్ లేకుండా ఉంటే ఇబ్బంది పడతాము. అదేవిధంగా ఆ పిల్లలు కార్మికులుగా మిగిలిపోకుండా బాల కార్మికులుగా మాకు నడిపించాలని పెద్దలందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికి ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాం. ఈరోజు సైదాపురం మండలంలోని పెరుమలపాడు విలేజ్లో ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన పెరుమలపాడు గ్రామంలోని సర్వే నంబరు 142-143/7 దాదాపుగా సుమారుగా 3.197 హెక్టార్స్ పటాల్యాండ్లో ఈ యొక్క మైనింగ్ లీజు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మీరు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఈ యొక్క మైనింగ్ లీజు సంబంధించి మీ యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నిర్లక్ష్యంగా చెప్పొచ్చు, నిర్భయంగా చెప్పొచ్చు. మీరు చెప్పినటువంటి ఏదైతే మీ అభిప్రాయం దాన్ని కూడా మేము మినిట్స్ రూపంలో ఆడియో అండ్ వీడియో రికార్డు చేసి అది గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తగిన నిర్ణయం తీసుకొని మనకి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చు. మీరు చెప్పిన ప్రతి విషయం కూడా రికార్డ్ చేయబడుతుంది. అది ఆడియో అండ్ వీడియో రికార్డ్ రూపంలో ఉంటుంది కాబట్టి మీరు స్వేచ్ఛగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏవైతే వారు అనుమతులు పొందే విధంగా మనం ఈ సేకరణ చేస్తున్నామో దానికి సేకరణ చెప్పి దాన్ని బట్టి మీకు నిర్ణయం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో కొంత అభివృద్ధి, అదేవిధంగా CSR ఫండ్స్ నుంచి కూడా కొంత అభివృద్ధి ఏర్పాటు చేస్తారని కూడా వాళ్ళు కూడా జరిగింది ఈ యొక్క ప్రాజెక్టులో యాజమాన్యం. అదేవిధంగా కొంత CSR ఫండ్స్ కాకుండా కొంత ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాంతంలో ఎంతో కొంత అభిప్రాయం మనకు అభివృద్ధి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అభిప్రాయం చెప్పాల్సిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ పొల్యూషన్ కంట్రోల్ DE గారికి, MRO గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ, ముఖ్యంగా తలుపూరు గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడే విన్నాను మీ అభిప్రాయాలు చాలా బ్రహ్మాండంగా చెప్పారు.
చాలా సంతోషం. ఎందుకంటే మీరు చూసేది ఎంప్లాయ్మెంటే, మీరు చూసేది అభివృద్ధి, మీరు చూసేదే మీకు సౌకర్యాలు కావాలండి. అదే మేము వచ్చింది కూడా దానికోసమే, ఏదో చేసి ఇక్కడి నుంచి లాభాలు సంపాదించాలని కాదు. దీని ద్వారా 10 మంది ఉపాధి కల్పించుకొని లబ్ధి పొంది వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని ఒక తృప్తి మాకు ఉంటుంది. అదేవిధంగా చాలామంది వ్యక్తులు ఇప్పుడు చెప్పారు, మాదిరిగా నర్సరీ పెట్టమని కృష్ణ గారు అనేవాళ్ళు. కరెక్ట్, వీ హ్యావ్ ఎనఫ్ ప్లేస్. ఈ ప్లేస్లో తప్పకుండా ఇక్కడ పొదలకూరులో ఉన్నటువంటి ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడి తప్పకుండా అటువంటి ఒకటి ఏర్పాటు చేస్తాము. ముఖ్యంగా అడిగిందంటే గ్రామస్తులు వాళ్ళకి వాటర్ ప్లాంట్ చాలా ఇంపార్టెంట్. నేను అడిగినాను, ఇక్కడ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ రెడీగా ఉంది, కానీ కొంచెం పైప్ లైన్స్ ఇదంతా ఏదో ఇబ్బంది ఉంది అని చెప్పారు. నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా వాళ్ళకి ఆ రోజు మాట ఇచ్చాను, ఈ రోజు మాట ఇస్తున్నాను, తప్పకుండా చేసి పెడతానని చెప్పి. అదేవిధంగా ఇక్కడ ఒక సెంట్రల్ ఎయిడెడ్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ చాలా పాటుపడిపోయి ఉన్నది. అక్కడ ఫ్యాకల్టీస్ కూడా, అంటే టీచర్స్ కూడా లేరు. టీచర్స్ ఏదో 3 ఉన్నారు, యాక్చువల్గా 6 మంది 7 మంది అవసరం. నాతో పాటు ఉన్నటువంటి మిగతా మైన్ ఓనర్స్ కూడా 2-3 వాళ్ళు నెల ఇచ్చి చెప్పిస్తున్నారు. దానిలో భాగంగా నేను కూడా ఒకరికి నెల జీతం ఇస్తూ అక్కడ పిల్లకాయలు చదువులు చెప్పే విధంగా, అదేవిధంగా అక్కడ ఏదైనా అవసరం ఉన్నటువంటి క్రీడా రంగానికి కానీ అవసరం ఉన్న కోర్ట్స్ కానివ్వండి, కిట్లు కానీ ఏదైనా కావాల్సిన కూడా ఇస్తాను. అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్తున్నారు, లైబ్రరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జ్ఞానం బోధించేది అది, ఇది మంచి, ఇది చెడ్డ అని. దాన్ని కూడా తప్పకుండా నా వంతు ప్రయత్నిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు చాలా సంతోషం. మీరందరూ ఇచ్చిన ఈ ఒపీనియన్తో నేను ముందుకు పోయి నేను తప్పకుండా మీ అందరికీ నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి చాలా దూరం నుంచి ఇచ్చేసినటువంటి మా కన్సల్టెంట్ గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.